హాయ్ అండి. వెల్కమ్ టు ద లాగ్. ఈరోజు లాంగ్ ఏంటంటే అండి తొలి ఏకాదశి. తొలి ఏకాదశి మన తొలి పండగ కదండి. ఆ రోజు ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాండి. దేవుని పూజ అయితే చేసుకున్నానండి. పిల్లలకి ఆ రోజైతే స్కూల్ ఉందండి. ఇది శనివారం వచ్చింది కదండి తొలి ఏకాదశి. అందుకే శనివారం నాడు నేను పులిహార చేసేసానండి. ఇంకా లంచ్ బాక్స్లోకి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి దేవుడికి నైవేద్యంగా కూడా ఉపయోగపడుతుందని పులిహార చేసి దేవుడికి దండం పెట్టుకున్నానండి. తర్వాత నేనైతే మా ఇంటి దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చానండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత దేవుడికి కుడుములు నైవేద్యంగా పెడతాం కదండి. ఈరోజు కంపల్సరీ కుడుములు చేసుకుంటాం కదా. మా ఇంట్లో ఎవరు అయితే కుడుములు పెద్దగా తినరండి. చేసుకున్నా తిన్నా నేనే తినాలి. అందుకే చిన్న కప్పుతోనే చేశానన్న పేరుకి కుడుములు అయితే చేశానండి. కుడుములు చేసి ఆ పిండి పెట్టేశానండి. ఇంతలో అత్తయ్య గారు కేకేసి వానపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని అన్నారండి. అది మూత పెట్టేసి నేను అత్తయ్య గారు అయితే వానపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి. దర్శనానికి అయితే చాలా టైం పట్టేసిందండి. ఇక్కడ ఆ రోజు చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారండి గుళ్ళో అయితే. మేమైతే గుళ్ళో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రసాదాలు తీసుకున్నామండి. ప్రసాదం తీసుకుని అక్కడే కాసేపు కూర్చుని ఒక 5 నిమిషాలు తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ పల్లాలమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నామండి. ఆ పల్లాలమ్మ తల్లి గుడికి వెళ్ళేది దగ్గరే అక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి. ఆ గుడిని కూడా దర్శించుకున్నామండి. ఆంజనేయ స్వామి గుడిని దర్శించేసుకుని తర్వాత పల్లాలమ్మ తల్లి గుడికి వెళ్ళామండి. అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగిందండి. ఇక్కడ కూడా కొంచెం భక్తులు ఎక్కువగానే ఉన్నారండి. వెంకన్నబాబు గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారండి. ఎలాగైనా ఈ తల్లి చాలా పవర్ఫుల్ అమ్మవారు కదండి. అందుకే ఎక్కువగా జనాలు ఉన్నారండి ఆ రోజు అయితే. ఇక్కడైతే మేము దర్శనం చేసుకుని కాసేపు అలా కూర్చుని ఉన్నామండి. అక్కడ కూడా ప్రసాదం కింద పులిహార ఇచ్చారండి. అక్కడ తీసుకుని అక్కడ కూర్చుని ఉన్నామండి. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత పిండి పెట్టి వెళ్ళిపోయాను కదండి. ఆ పిండిని కొబ్బరికూర కలిపి కుడుముల కింద చేస్తున్నానండి. మీలో ఎంతమంది కుడుములు చేసుకుంటారండి తొలి ఏకాదశి రోజు నాడు? మాకైతే కుడుములు చేసుకుంటారండి. మా అమ్మ వాళ్ళ సైడ్, అత్తగింటి వాళ్ళ సైడ్ కూడా కుడుములతో పాటు గారెలు కూడా కంపల్సరీ వండుకుంటారండి తొలి ఏకాదశి రోజు నాడు అయితే. అందుకే నేనైతే మార్నింగ్ పిల్లలు ఉండరు, ఈయన ఒక్కళ్ళే కదా తినేది, సాయంత్రం అయితే వేడిగా ఉంటుందని సాయంత్రం టిఫిన్లోకి గారెలు చేసుకున్నామండి. తర్వాత మార్నింగ్ పులిహార చేశాను అన్నాను కదండి. ఆ వీడియో కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. చింతపండు పులిహార చేశానండి. చాలా టేస్టీగా వచ్చిందండి ఈ పులిహార అయితే. నేను ఎప్పుడూ ఇంగువ వేయలేదండి. ఫస్ట్ టైం ఇంగువ వేసానండి ఇందులో. టేస్ట్ బాగుంటుంది అని చెప్పారని చెప్పేసి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ చింతపండు పులిహార అయితే. అచ్చం గుళ్ళో ప్రసాదంలా వచ్చిందండి ఆ రోజు పులిహార అయితే. దేవుడి మహత్యం ఏంటో మరి తెలియదండి. ఆ రోజు దేవుడికి ప్రసాదంగా పెట్టిన వలన అంత టేస్ట్ వచ్చిందో లేకపోతే ఇంగువ వేయడం వల్ల వచ్చిందో టేస్ట్ నాకైతే తెలియదు కానండి. ఆ రోజు పులిహార టేస్ట్ అయితే అమృతంలా ఉందండి. మీకు చెప్పే కన్నా టేస్ట్ అనుభవించిన వాళ్ళకి మాకు బాగా తెలుస్తుందండి. చాలా బాగా వచ్చిందండి ఆ రోజు పులిహార. ఉప్పులు గట్ట ఆ రోజు చూడకపోయినా సరే అన్నీ ఖచ్చితంగా సరిపోయినాయండి. నిజంగా మనం కావాలని చేస్తే అది సరిగ్గా రాదండి. అప్పటికప్పుడు అలా హడావుడిగా చేసేసినవి బాగా కుదురుతాయండి. ఆ రోజు పులిహోర అయితే చాలా బాగా వచ్చినాయండి. తర్వాత ఇక్కడైతే కింద దీన్ని బెల్లం లోయ అంటారు, పాములు అంటారు, చాలా రకాలుగా పిలుస్తారండి. ఇవైతే నేను చేయలేదు కానండి, అత్తయ్య గారు చేశారండి అందరికీ కలిపి. అయ్యే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. బెల్లం పాకం పెట్టి ఆ పిండి పెట్టి పాముల్లా చేసి అందులో వేసేసి పైన యాలక్కాయల పొడి వేసేసుకోవడం అండి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవైతే మా ఇంట్లో అందరూ ఇష్టంగానే తింటారండి ఇవి. కానీ చేయడమే కొంచెం కష్టం అండి. కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈరోజు మా లంచ్లోకి అయితే పులిహార అండి. కొంచెం చారు పెట్టానండి. సాయంత్రం పిల్లలకి మార్నింగ్ కూడా పులిహార తిన్నారు కదా అని చెప్పేసి. కుడుములు, ఆవకాయ పచ్చడి, కొబ్బరికాయ పచ్చడి అండి. అంగోండి చూసారా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇదైతే మార్నింగ్ గుళ్ళు ఇచ్చిన ప్రసాదం అండి. ఇంక మేమైతే ఆషాఢంలో కంపల్సరీ కొత్త గాజులు వేసుకుంటామండి. ఇంక ఈరోజు ఏకాదశి శనివారం చాలా మంచి రోజు కదా అని చెప్పేసి ఈరోజే వేసుకుంటున్నామండి మేమైతే. మా హస్బెండ్ని అయితే తెమ్మన్నానండి. కొంచెం చిన్న సైజ్ తెచ్చేసారండి. ఇవి ఎక్కించడానికి చాలా ఇబ్బంది పడ్డానండి. ఒక చేతికి ఎక్కించేసిన తర్వాత రెండో చేతికి సబ్బు పెట్టి ఎక్కించుకున్నానండి. ఎలా అయితే ఆ రోజు గాజులు అయితే మార్చేసుకున్నామండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారండి? కొత్త గాజులు ఆషాఢంలో వేసుకుంటారు. మన మెడలో ఉన్న తాళికి కూడా కొత్త తాడు వేసుకుంటారు. ఇంకా నేనైతే మార్చుకోలేదండి. మార్చుకోవాలి. చేతికి గాజులు మార్చేసుకున్నామండి. తర్వాత కాసేపు కిందకి వెళ్ళి కూర్చుని వచ్చానండి. ఇలాలో మా హస్బెండ్ కూడా వచ్చారు. ఆయనకు కూడా భోజనం అయితే పెట్టేశానండి. మేమైతే భోజనాలు తినేసామండి.
ఈ రోజైతే చాలా ప్రశాంతంగా జరిగిందండి తొలి ఏకాదశి పండుగ. మీరెలా చేసుకున్నారండి? చెప్పాను కదండీ సాయంత్రం టిఫిన్‌లోకి గారెలు వేస్తామని చెప్పేసి. సాయంత్రం టిఫిన్‌లోకి అయితే ఈ రోజైతే అత్తయ్య గారే ఏసేస్తున్నారండి గారెలు కిందకి పైకి అందరికీ కలిపి గారెలు వేస్తున్నారండి. గారెలు అయితే మా అత్తయ్య గారు చాలా బా ఏస్తారండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయండి మా అత్తయ్య గారు వేసిన గారెలు. అలా ట్రై చేద్దామన్నా నాకు అస్సలు రాదండి. మార్నింగ్ చేసిన కొబ్బరి పచ్చడి ఉంది కదండీ, కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడి వేసుకుని ఆ రోజు నైట్ అయితే టిఫిన్లోకి మేమందరం అయితే గారెలు తినేసామండి. గారెల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. తర్వాత నేను కూడా 2 కుడుములు 2 గారెలు పెట్టుకుని నేను కూడా తినేసానండి. తినేసిన తర్వాత ఆ రోజు పేలాలు కూడా తింటారంటండి ఆషాఢంలో. అందుకే అత్తయ్య గారు తీసుకొచ్చారండి పేలాలు. మేమందరం కూడా పేలాలు తింటున్నామండి ఇక్కడ. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి తొలి ఏకాదశి. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ ఇచ్చేయాలండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. మరి మీరు ఎలా తొలి ఏకాదశి పండుగ ఎలా జరుపుకున్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆ వెంకటేశ్వర స్వామి దయ మనందరిపై ఉండాలని కోరుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం తొలి పండుగ ఇలాగే సంతోషంగా ఆనందంగా అందరం జరుపుకోవాలండి. సీ యూ టుమారో. బాయ్ బాయ్.